ఇవి జామ పళ్ళు మనం కొనుక్కొని ఇంట్లో ఒక 2 రోజులు ఉంచుకుంటే ఇలా బాగా పండిపోయి చూసారు కదా పాడైపోయినట్టు కనిపిస్తాయి. కానీ మనం వీటితో ఇప్పుడు జ్యూస్ చేసుకోవచ్చు. నేను ఇవి ఎలాగో చెప్తాను, ఒకసారి చూడండి. వీటిని బాగా కడిగి క్లీన్ చేసుకొని అప్పుడు వీటిని పైన తొక్క తీసుకొని నీట్గా ఇలా చేసుకోవాలి. వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారు కదా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలుగా కట్ చేసుకొని వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముక్కలన్నీ వేసేసుకుందాం. ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ తీసుకుందాం. అలాగే కొంచెం ఐస్ వాటర్ కూడా కొంచెం తీసుకుందాం. ఈ వాటర్ తీసుకోవడం వల్ల మనకి జ్యూస్ కొంచెం లిక్విడ్ టైప్లో వస్తుంది. వాటర్ వేయకుండా అయితే మనకి చిక్కగా వస్తుంది. ఎవరైనా డైట్లో ఉన్న వాళ్ళైతే షుగర్కి బదులుగా హనీ వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 స్పూన్స్ హనీ వేసుకోండి. అండ్ ఇందులో జామపళ్ళు బాగా పండిపోయాయి కాబట్టి మనకి షుగర్ కానీ హనీ కానీ వేసుకునే అవసరం లేదు. సో దీన్ని ఇప్పుడు మిక్సీ పెడదాం. మనం ఐస్ వాటర్ కూడా వేసుకోవడం వల్ల చక్కగా స్మూతీ లాగా లిక్విడ్ టైప్లో వచ్చింది. దీనిపైన మనం ఇలా డెకరేట్ చేసుకొని చూసారుగా హెల్దీ ఫ్రూట్ జ్యూస్ రెడీ.